నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఏఎంసీ చైర్పర్సన్ గా కలిదిండి సుజాత రామచంద్రరాజు, ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సీతారామలక్ష్మిలను కలిసి కృతజ్ఞతలు తెలిపిన చైర్పర్సన్ దంపతులు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసింది. ఉండి నియోజకవర్గంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స. భీమవరం దుర్గాలక్ష్మి అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించిన భక్తులు. శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం. భీమవరంలో శ్రీ సీతారామ ఫ్యాన్స్ హోమ్ ను ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. మార్కెట్ యార్డ్ ను మరింత అభివృద్ది చేయడంతో పాటు లాభాల బాటలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నూతనంగా నియమితులైన భీమవరం ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు దంపతులు ఎమ్మెల్యే అంజిబాబును కలిశారు. కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. ఏఎంసీ చైర్మన్ సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, మార్కెట్ కమిటీని కూడా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. తమపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు బాధ్యతగా రైతు సంక్షేమం, అభివృద్దికి, మార్కెట్ యార్డ్ అన్నదాతలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా కృషి చేస్తానని అన్నారు. ఈ అవకాశం కల్పించిన కూటమి అధిష్టానానికి, కూటమి నాయకులకు, పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామచంద్రరాజు గారి భార్య శ్రీమతి సుజాత గారికి ఇవ్వడం జరిగింది. రామచంద్రన్ గారు తెలుగుదేశం పార్టీ పుట్టిన కానించి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మార్కెటింగ్ యార్డు ఓసీ ఉమెన్ కోటాలో వారికి అవకాశం వచ్చింది. వారు చక్కని పరిపాలన అందించి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగానూ, కొంత రోడ్లు అవి వేసే విధంగానూ ఆలోచన చేస్తారు. వారి సహకారంతో రైతులకు మేలు జరిగే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తారు. భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా నియమితులైన కలిదిండి సుజాత రామచంద్రరాజు దంపతులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ బీమవరం మండలం వెంప గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు కలిదిండి రామచంద్రరాజు ప్రతిపక్ష పార్టీగా టీడీపీ నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన దానికి గుర్తింపుగా వారి సతీమణి కలిదిండి సుజాతకు ఎంసీ చైర్పర్సన్ బాధ్యతలను టీడీపీ అధినేత చంద్రబాబు అప్పగించారని తెలియజేశారు. వెంప గ్రామ గౌరవ అధ్యక్షులు కలిదిండి రామచంద్రరాజు మాట్లాడుతూ తన భార్య కలిదిండి సుజాతకు ఎంసీ చైర్పర్సన్ గా సిఫార్సు చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే అంజిబాబు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏపీఐఏసీ చైర్మన్ మంత్రి రామరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత మాట్లాడుతూ ఎంసీ చైర్పర్సన్ గా నియమించిన తోట సీతారామలక్ష్మి, ఎన్డీఏ కూటమి నాయకులకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం, వీరవాసరం మండలాల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, భీమవరం పట్టణ అధ్యక్షులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్, గౌడ రజకా కార్పొరేషన్ డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరు చంద్రశేఖర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే రాజ్యసభ, అలాగే జిల్లా ప్రెసిడెంట్గా, ఎందుకంటే మహిళ కూడా చాలా చక్కగా ధైర్యంగా చేయగలుగుతారు అని నిరూపించే విధంగా ఈ రోజున అక్కడ భీమవరం మార్కెట్ యార్డ్ ఓసీకి రావటం, ముఖ్యంగా మనం ఒక ఆలోచన చేసి పార్టీకి 10 మంది మనకు కావాలి, 10 గ్రామాలు మనం కలుపుకెళ్ళాలి అని రూరల్ గ్రామంలో ఉండే కలిదిండి సుజాత గారికి అలాగే పేర్లు పంపించడం జరిగింది. 2-3 పేర్లు పంపించినప్పటికీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కరిని అడిగి ఈ రోజున ఫైనల్గా కలిదిండి సుజాత గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎంపిక చేయటం మనందరికీ హర్షదాయకం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున, మన నియోజకవర్గం తరఫున, జిల్లా తరఫున వాళ్ళకి ప్రత్యేకించి ఆవిడకి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు ఏదైనా చాలా చక్కగా చేయగలుగుతారు అనేది మరి మనం ఎంతోమంది మహిళలను చూస్తున్నాం ఈ రోజున రాజకీయాల్లో. అందులో భాగంగానే ఆవిడ కూడా ఈ మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందంటే భీమవరం అన్ని నియోజకవర్గాల కంటే భీమవరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎక్కువ ఆక్వా ఉన్నది భీమవరం. ఆక్వా కానీ, ఇన్కమ్ కానీ
ప్రతిదీ ప్రయారిటీ ఉన్నది భీమవరం తెలియని ఎవరు మన చుట్టుపక్కల ఉండరు. అలాంటి నియోజకవర్గంలో మార్కెట్ హెడ్ చైర్మన్ గారికి రావటం చాలా చాలా గ్రేట్. ఈ రోజున ఒక మహిళగా ఆవిడ తన పదవిని ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుని, అలాగే పార్టీ గౌరవాన్ని కూడా కాపాడి పెంచే విధంగా పనిచేస్తారని తప్పనిసరిగా అనేసి మరోసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా కమిటీలు రావాలి. జనసేన, తెలుగుదేశం కలిసి, అలాగే బీజేపీ కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఆ కమిటీలు వచ్చిన తర్వాత మళ్ళీ బ్రహ్మాండంగా ఆవిడకి ఫంక్షన్ చేయటం, అలాగే ప్రమాణ స్వీకారం చేయటం, ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ మనందరికీ తెలుసు. ఈ రోజున ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరిని వాళ్ళని అభినందిస్తూ, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం పార్టీకి పనిచేసే విధంగా మనందరం ఆ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్గా చేసిన ముఖ్యంగా తోట సీతారామలక్ష్మి గారికి, తెలుగుదేశం పార్టీకి చాలా ధన్యవాదాలు. అలాగే కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి, అందరికీ, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మన తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, అలాగే కూటమి ప్రభుత్వంలో స్థానిక సంస్థల స్థానిక ఏఎంసీ భీమవరం ఏఎంసీ చైర్మన్గా లేడీస్కి జనరల్ ఉమెన్గా ఇచ్చి మా భార్య అయిన సుజాత గారికి ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నేను 35 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశంలో ఉన్నాను. పార్టీ అంటే అభిమానం, ఎప్పుడు పదవులు చేయాలని ఎప్పుడు అనిపించలేదు నాకు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ మీదుగా సీనియర్స్కి ఇవ్వాలని చెప్పడంతో మన భీమవరం నియోజకవర్గం పాలిటీ బ్యూరో సభ్యురాలైన తోట సీతారామలక్ష్మి గారు, ఆవిడ ఇన్ఛార్జి భీమవరం, ఆవిడ బాధ్యత తీసుకుని నన్ను ఎప్పటి నుంచో చేస్తున్నానని ఏరి కోరి, సీనియర్ లీడర్ కదా, ఇంతవరకు ఏది పదవి చేయలేదు, సిన్సియర్ వర్కర్గా ఉన్నారని ఆవిడకి నా మీద అభిమానంతో పార్టీ కార్యకర్తలందరితో మాట్లాడి, నాయకులందరితో మాట్లాడి నాకు ఇచ్చినందున ఆవిడకి జీవితాంతకాలం రుణపడి ఉంటానని చెప్పుకుంటున్నాను. మేడం గారు నన్ను ఏరికోరి నన్ను సెలెక్ట్ చేసినందుకు జీవితాంతకాలం ఆవిడకు రుణపడి, ఆవిడ అడుగుజాడల్లో నా లైఫ్ అంతా కూడా ఆవిడ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ అన్నారు. కాళ్ల మండలం పెదమిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పివిఎల్ నరసింహరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఇచ్చిన హామీలను ఎండగట్టాలని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అబద్దపు హామీలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీను, జిల్లా పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల, జిల్లా పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, చిన్నమెల్లి వెంకట్రాయుడు, పాతపాటి శ్రీనివాసరాజు, పెండ్ర వీరన్న, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ రకంగా మోసం చేస్తూ మళ్ళీ బయట చింతలు వచ్చి తాట తీస్తాం, తోలు తీస్తాం, మొక్కలు కొడతాం. ఎవడ మొక్కలే కొడతాయి బాబు, అంత ఖాళీగా కూర్చున్నాం, మొక్కలు కొడు వచ్చిన అందరూ అంత చేతకాలం వాళ్ళమా? లేకపోతే మాకేం రాదా, మాకు తెలియదా, మాకు రాజ్యాలు తెలియదా, రాజ్యానికి వచ్చిన వాళ్ళమా? ప్రజాస్వామ్యం నమ్మిన వాళ్ళం, చట్టం మీద గౌరవం ఉన్న వాళ్ళం. నీలాగొచ్చి చట్టాలను పట్టుకొని చట్టంతో చీఫ్ చేద్దాం అనుకుని పంపెట్టే మనుషులు కాదు మేము. మాట చెప్తే మాట మీద నిలబడిన తత్వం ఉన్న రాజశేఖర రెడ్డి గారి వారసత్వంతో పార్టీ మాట మాట చేస్తారు. రైతన్నా మహిళన్నా ఓ నమ్మకంతో, గౌరవంతో మనం ముందుకెళ్ళిన పార్టీ ఆయన మహానుభావుడు స్ఫూర్తి. అలాంటి దాని నుంచి ఏమీ కాకుండా మాట్లాడతారు. అందుకే ఇదేదో ఊరిలో తెలుసుకుందామని, ఈ విషయాలు అన్ని కూడా ఊరిలో చెప్తామని. ఎందుకంటే ఎన్నికల ప్రణాళికంటే ఒక భగవద్గీత, ఆ భగవద్గీత ఏ విధంగా మీరు మోసం చేస్తారో, ఆ భగవద్గీత ఏ విధంగా మీరు పంపెట్టారో
దాన్ని ఏ విధంగా మీరు వంచిస్తున్నారో, మీ వంచన, మీ మోసం, మీ దగాని జనాలు చెప్తామే ఇవాళ సభ పెట్టుకుందాం. కాబట్టి మీ పెద్దలు, మీ అందరూ కూడా మీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి విషయం చెప్పండి చాలు, అంతే. ఇప్పుడేం ఎన్నికలు లేవు. ఇందాక చూసాను మా వాళ్ళు తీసుకున్నప్పుడు మళ్ళీ మా నరసింహరాజు ఎమ్మెల్యే చేశారని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారని. నరసింహరాజు ఎమ్మెల్యే, జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిపోతారు. అదెవరు భగవంతుడు వచ్చి అది అయిపోతారు. ఎందుకు? మన పక్కన న్యాయం ఉంది, మన పక్కన ధర్మం ఉంది. మనం మోసం చేసే తత్వం ఉన్న మనుషులు కాదు. మనం వచ్చి మాయ చేసి ఓట్లు అనుకునే తత్వం కాదు. ఇక సరే, జరిగింది. శనికి ఆవేశంలోనో లేకపోతే మనిషికున్న ఆ బలహీనతని, అవతల పక్కన ఆ మోసగాడు వచ్చి చేసిన స్థాయికి వచ్చి మనం పడిపోవచ్చు. ఒకసారి మోసపోతాం, 2 సార్లు మోసపోతాం, కలకాలం మోసపోతాం ఎవరు కూడా. ఇవాళ కలకాలం కాబట్టి జరుగుతాయి. కాబట్టి ఇది ఎన్నికల సభ కాదు, ఇది ఒక బాధ్యత గల ఒక ప్రతిపక్షంగా చేస్తున్న సభ. ఈ సభ ప్రకారం నవరత్నాలనే సంక్షేమ పథకాలతో పాటు మరి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి 5 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని ఏ విధంగా మరి అభివృద్ధి పథకంలో నడిపించాలన్నది కూడా మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు అటు చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కూడా మేము సూపర్ 6 అనే హామీలు ఇస్తున్నాం, మరి దాని మీద ఒక మీ అందరూ కూడా సూపర్ 6 హామీలు ఎలా అమలు చేస్తామని చెప్పేసి ఒక బాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇద్దరు చెరువు పక్క సంతకం పెట్టి ఆ బాండ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఆ బాండ్ కోసం కూడా ఏమీ మాట్లాడకుండా ఆ సూపర్ 6 లో కూడా ఒక పెన్షన్ తప్ప ఏమీ పెంచకుండా ఈరోజు చేశారు. వారందరినీ కూడా ఈసారి సమర్థిస్తాను, ఇది వాళ్ళందరినీ కూడా నేను మంచిగా చూసుకున్నానని చెప్పి ఆశయంతో వస్తున్నారు. కాబట్టి కార్యకర్తలు ఎవరు పనిచేసినా అందరినీ పార్టీ గుర్తుపెట్టుకోండి. రేపు రాబోయే గవర్నమెంట్ వాళ్ళందరినీ కూడా తగిన ప్రతిఫలం దక్కేలాగా, వారిని గౌరవించేలాగా, ఆయన ఉన్నతాలు వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మనం పనిచేసి ఈ తగిన గౌరవాన్ని మరి పదవుల్ని కూడా రాబోయే రోజుల్లో తీసుకోవాలని చెప్పి తెలియజేసుకున్నాను. ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు మన ఉండే నియోజకవర్గం మనం అందరం చూస్తున్నాం. ఈ సంవత్సర కాలం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత అహర్నిశలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పునర్నిర్మాణం కోసం, కార్యకర్తల కోసం, పార్టీ పరిరక్షణ కోసం ఎక్కువ కృషి చేస్తూ ఉన్నారు. సహజంగా మనం అందరం కూడా చూస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ స్థాపించి 14 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ప్రజల పక్షాన అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా పోరాటం ప్రజల పక్షాన్ని చేస్తా ఉన్నాం. కానీ 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించినా కూడా మొన్న మనం ఓటమి చూసాం. ఎవరు ఊహించలేదు. ఒక రాజకీయ పార్టీ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ ఓటమి చెందడం సహజం. కానీ మనకి ఊహకన్నటువంటి ఓటమిని మనం చూస్తున్నాం. మరి ఇంత బాగా పనిచేసినటువంటి ప్రభుత్వం ప్రజలు ఎందుకు ఇచ్చారు? ఏపీ లోపం మళ్ళీ రివిజన్ చేసుకుంటాం, ఏదన్నా పొరపాటును రెక్టిఫై చేసుకుని మళ్ళీ ప్రజలకి ఆ పొరపాటుని మళ్ళీ ఇవ్వకుండా సక్రమంగా సరి చేసుకుని నడిచినాడు మళ్ళీ ప్రజలు ఆలోచిస్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓటమి తర్వాత రివిజన్ చేయడం జరిగింది. అన్యాయంతో, అబద్ధాలతో, దుర్మార్గంతో వచ్చింది. మరి ఈ రోజు నా వ్యాపారస్తులు కూడా మనం ఏమనివ్వాలంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి డబ్బు పనిచేస్తుంది. మనం కట్టిన పన్నులు, మనం కట్టిన ట్యాక్స్, మనం కట్టిన జిఎస్టీలు ఆడపచ్చని వాపోయారు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందన్నారు. షాపులు బండ్లు. ఈ పరిస్థితుల్లో కూటమి వల్ల వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది. ఎందుకంటే ఇవాళ కూడా డబ్బు వస్తుంది, కానీ ప్రజలకు రావట్లేదు. 500 కోట్లు, 400 కోట్లు, 700 కోట్లు సింగపూర్, దుబాయ్ పోతుంది. అలాగే అన్ని రంగాల్లో ఎదుర్కొనిపోయి ఇవాళ అప్పు మాత్రం కనపడుతుంది. గొప్పగా 1,85,000 కోట్లు అప్పు చేసిన మహానుభావుడు. రోజుకు 450 కోట్లు, రోజుకి 450 కోట్లు అప్పు చేసి మన నెత్తి మీద పెట్టిన బాగా మన నాయకులు
34 లక్షల మంది నిరుపేదలుగా ఇళ్ల స్థలాలు ఇస్తే నేను 3 సెంట్లు ఇస్తానని చెప్పి ప్రతి ఊరు తిరిగి మీకు చెప్పారు. ఏ ఒక్క నిరుపేదగా నా ఇళ్ల స్థలం ఇచ్చారా? అదే ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు ప్రతి 18 ఏళ్ళ నిండిన మహిళ దగ్గర నుంచి. ఏ ఒక్క మహిళకైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రైతులకి, ఈ దేశంలో ఎన్నికైనటువంటి రైతుకి ఈ రోజుకి ఏ ఒక్క రూపాయన సాయం చేశారా అని అడుగుతున్నాం. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాలకి ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయకుండా అన్ని కులాలని మోసం చేసుకుంటున్నా వచ్చి ఒక తొలడికి అంటున్నారు. మలి సంవత్సరంలో తొలడికి దేనికి సిగ్గు లేకుండా తిరుగుతున్నారు. ఏ హామీలు అమలు జరిపారని మీరు తిరుగుతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. మోసపోకుండా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా జీవించాలంటే బాబు చూపి మోసం గ్యారంటీ అన్నదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికలకు ముందు ఒక బాండ్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి ప్రజలకు ఇవ్వడం జరిగింది. మరి పివి నరసింహరాజు గారు సూచించిన మేరకు కార్యక్రమాన్ని ఎక్కడెక్కడ ఎలా నిర్వహించాలో ఆయన తెలియజేస్తారు. ప్రతి ఒక్క వార్డు మెంబర్స్, గ్రామ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వివరంగా వారికి వివరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం మోసం చేస్తే తప్ప అధికారంలోకి రాలేమనే దుర్మార్గమైన కుట్రలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మోసపూర్తి హామీల వల్లే ఇవాళ మన ఓడిపోయిన విషయాల సందర్భంగా తెలియపడతా ఉన్నాం. అప్పుడు చెప్పాడు ఆయన మన దగ్గర రావడం కోసం బాబు చూస్తే భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంక్షేమ పథకం కూడా ఈ రోజు వరకు కూడా అమలు చేయలేనటువంటి వ్యక్తి ఎవరున్నారంటే కూటమి పాలన విషయాల సందర్భంలో తెలియపడతా ఉన్నాం. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, సంవత్సరం పూర్తయింది, ఎవరికైనా సంక్షేమ పథకాలు ఇచ్చారా? మనం 32 లక్షల మందికి పేదవాడికి గెలుస్తారన్న ఉద్దేశంతో నిలబడాలు ఇచ్చి ఇల్లు కట్టేదానికి ఆలోచన వచ్చేస్తే అవన్నీ కూడా పక్కన పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి విషయాల సందర్భంలో తెలియపడతా ఉన్నాం. భీమవరం గొలవనితిప రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారికి ఆలయ మాజీ చైర్మన్ పెన్మెత్స రమేష్ రాజు ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరీదేవి అలంకరణ చేశారు. వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలతో, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆషాఢ మాస సారను సుమారు 150 కేజీల పండ్లు, స్వీట్లతో పాటు చీరలు, గాజులు, సుమంగళి ద్రవ్యాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గొట్టుముక్కల నాగ సీతారామరాజు, మంతెన ఆనందరాజు, దండుబోయిన శ్రీనివాస్, పర్రాలు, బాదం శ్రీనివాస్, అధికారి వెంకటేశ్వరరావు, మన్యం గోపి, దేవగిరి దేవి, ప్రసన్న, నిమ్మల వరలక్ష్మి, పెద్దింట్లమ్మ, పేరిచల్ల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
గొల్లవాంతిపురంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మమ్మ వారికి ఈరోజు చైర్మన్ గారైనటువంటి రమేష్ రాజు గారి ఆధ్వర్యంలో అమ్మవారికి శాకాంబరి స్వరూపముగా దర్శనం అవ్వబడుతున్నది. కానీ 50 మంది భక్తులు కూడా వచ్చేసి ఈ శాకాంబరి అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కృతయుగానికి ముందే కరువు కాటకం ఏర్పడినప్పుడు ఋషీశ్వరులు, దేవతలు, మునులు, సమస్త భక్తజనము కూడా పరాశక్తికి తపస్సు చేయగా ఆ మహాశక్తి కరుణించి కాయగూరలతోటి పండ్లు ఫలాలతోటి అమ్మవారి యొక్క రూపాన్ని సరిదిద్దుకుని ఆ రూపంలో వచ్చి ఆషాఢ మాస పర్యంతం శ్రావణ మాసం వచ్చేంత వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించి శ్రావణ మాసంలో వర్ష ఋతువు వచ్చేంత వరకు కూడా సమస్త జీవరాశులకి కూడా ఆకలి దప్పికలు లేకుండా చేసి వారినందరినీ కూడా పోషించిన ఆ మహాశక్తి గొల్లవాంతిపురంలో ఏం చేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మమ్మ దేవస్థానం వద్ద చైర్మన్ గారు అయినటువంటి రమేష్ రాజు గారి ఆధ్వర్యంలో ఆ అమ్మవారి రూపాన్ని అధికార బాల వెంకటేశ్వరరావు గారు, తుంపాల చంద్రశేఖర పర్రాలరావు గారు, జి శ్రీనివాసరావు గారు అంటే ఎల్ఐసేజన్ శ్రీనివాసరావు గారు, వీరందరూ కూడా కొంతమంది భక్తులందరూ కూడా కూడి ఆ అమ్మవారి యొక్క రూపాన్ని సరిదిద్ది అలంకారం చేసి అమ్మవారిని సర్వాలంకార భూషితంగా తయారు చేసి భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. కానీ 50 మంది భక్తులు కూడా విచ్చేసి శ్రీ దుర్గాలక్ష్మమ్మ వారి యొక్క శాకాంబరి స్వరూపాన్ని చూసి తరించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. భీమవరం పట్టణం ఉండి రోడ్లో శ్రీ సీతారామ ఫ్యాన్స్ హోమ్ ను గురువారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజులు ప్రారంభించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణంలో సరికొత్త షోరూమ్స్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయని, సుమారు 300 రకాల ఫ్యాన్స్ ఒకే చోట లభించే విధంగా ఫ్యాన్స్ హోమ్ ను భీమవరం పట్టణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ఫ్యాన్లు ఉక్కపోత నుండి ఉపశమనం కల్పించడమే కాకుండా ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయని అన్నారు. శ్రీ సీతారామ ఫ్యాన్స్ హోమ్ నిర్వాహకులు మారుతి ప్రసాద్, అన్నపూర్ణ, పెద్దిరాజు, కిరణ్, వంశీలు మాట్లాడుతూ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా 300 రకాల ఫ్యాన్లను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పొత్తూరి వాపిరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరంలో మాది కొత్తగా ఈ ఫ్యాన్స్ షోరూమ్ని ఓపెన్ చేసామండి. మాది సీతారామ ఫ్యాన్ హౌస్ అని విజయవాడలో ఆల్రెడీ మెయిన్ బ్రాంచ్ ఉంది. ఇది బ్రాంచ్ ఆఫీస్ కింద ఇక్కడ ఓపెన్ చేసాం. భీమవరం ప్రజలకు ఫ్యాన్స్లో ఉన్న వినూత్నమైన రేంజ్ అంటే బిఎల్డిసి ఫ్యాన్లు, ఐఓటీ ఫ్యాన్లు, దగ్గర 300 ఫ్యాన్లు ఇక్కడ డిస్ప్లేలో పెట్టాము. అంటే ఇంత రేంజ్ భీమవరం ప్రేక్షకులకు క్వాలిటీ కావాలి, అభిరుచి బాగుంటుంది కాబట్టి వాళ్ళ కోసం పెట్టిన షోరూమ్ ఇది మొత్తం ఒకసారి మీరు ప్రతి ఒక్కళ్ళు కొత్త ఇళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఈ రోజున ఫ్యాన్లకు కూడా టైం స్పెండ్ చేస్తున్నారు. ఒకసారి మీరు వచ్చి ఈ షోరూంలో రేంజ్ చూడండి, ప్రైస్ చూడండి. అంటే మంచి ప్రైస్లో మంచి మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫ్యాన్లు, గీజర్లు, లైటింగ్లో పెట్టాము. ఈ మోడల్స్ ఏవి నచ్చినా కూడా మీకు రెగ్యులర్గా మా వాళ్ళు అందరూ ఉంటారు. మీకు ఏది కావాలన్నా మంచి ప్రైస్తో, మంచి క్వాలిటీతో ఓన్లీ బ్రాండెడ్ ఫ్యాన్సే అమ్ముతాము. ఈ షోరూమ్ ఓపెనింగ్ విచ్చేసిన, ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ సాహసోపేత కార్యక్రమాలకు వయసుతో సంబంధం లేదని వాణి నిరూపించారని పలువురు వక్తలు అన్నారు. పర్వతారోహణ విజయవంతంగా చేసిన చినామిరం గ్రామానికి చెందిన గొట్టుముక్కల వాణిని శుక్రవారం అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో యూత్ హాస్టల్ సభ్యుల సమక్షంలో అభినందించి సత్కరించారు. సమాఖ్య జిల్లా అధ్యక్షులు కంతెటి వెంకటరాజు మాట్లాడుతూ 6 వయసులో పర్వతారోహణ చేయడం గొప్ప సాహసోపేతమైన కార్యక్రమమని, యువత వీరిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. దేశవ్యాప్తంగా యూత్ హాస్టల్స్ అసోసియేషన్ పర్వతారోహణకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు. వాణి మాట్లాడుతూ సాధన ఉంటే సాధించలేనిది ఏమీ లేదని, పట్టుదల, దీక్షతో ఈ పర్వతారోహణ చేయగలిగానని అన్నారు. యూత్ హాస్టల్స్ వారు ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 5 రోజుల పాటు గొట్టుముక్కల వాణి హిమాలయాల్లోని సర్పాస్ ప్రాంతంలోని సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తు వరకు అధిరోహించారని అన్నారు. ఆమె పర్వతారోహణ సాహసం చేయడం ఇది 4వ సారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ హాస్టల్స్ నాయకులు డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ, కటికిరెడ్డి వెంకటరత్నం, కె సత్యనారాయణ, కె పాండురంగారావు, జానపాటి మధుసూదన్ రావు పాల్గొన్నారు.
అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ వారు నిర్వహించే అనేక కార్యక్రమాల్లో సాధారణంగా పురుషులు ఎక్కువ మంది పాల్గొంటారు, స్త్రీలు ట్రెక్కింగ్ కార్యక్రమాల్లో తక్కువ ఉంటారు. దాదాపు మనకి భీమవరం యూనిట్లో 1100 మంది సభ్యులు ఉన్నప్పటికీ అందులో మహిళా సభ్యులు 250 పైగా ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా మా సభ్యురాలు గొట్టుముక్కల వాణి గారు ఇటీవల సర్పాస్లో అత్యంత ఎత్తైనటువంటి సముద్ర మట్టానికి 12,500 అడుగులు ఎత్తున్నటువంటి సర్పాస్ హిమాలయాల్లో మంచు పర్వతాల్లో ఆవిడ ట్రెక్కింగ్ చేసి మీరు పనికిరారు చేయలేరమ్మా అన్నా సరే సుమారు 60 సంవత్సరాల వయసులో కూడా ఆవిడ బ్రహ్మాండంగా విజయవంతంగా ట్రెక్కింగ్ చేసి పాల్గొని ఇటీవల వచ్చారు. స్ఫూర్తిగా మన అనేక మంది మహిళా సభ్యులు మా యూనిట్లో జాయిన్ అయ్యారు. కాబట్టి మంచి ఫ్యామిలీ ట్రెక్కింగ్లు, అలాగే ఫ్యామిలీ క్యాంపులు, రకరకాలైనటువంటి వినోదం కోసం చేసే ట్రెక్కింగ్లో అందరూ కూడా యూత్ హాస్టల్లో సభ్యులుగా జాయిన్ అయ్యి యువతకి పర్యావరణం ప్రకృతి పట్ల ఆకర్షణ కలగజేయాలనే ధ్యేయంతో ఈ యూత్ హాస్టల్ అసోసియేషన్ పనిచేస్తుంది. దీనికి రాష్ట్ర స్థాయిలో డాక్టర్ సోమరాజు గారి అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ మేము ఈ కార్యక్రమాలని అందజేస్తున్నాము, ఉపయోగించుకోవాల్సి. భీమవరం మండలం చిన్నమరం గ్రామం శ్రీమతి గొట్టుముక్కల వాణి గారు ఇటీవల పర్వతారోహణ ట్రెక్కింగ్ కార్యక్రమం చాలా గొప్పగా చేశారు. మరి మన ప్రాంతానికి చాలా గర్వకారణం. మరి గొట్టుముక్కల వాణి గారు ఇలాంటి అచీవ్మెంట్ చేయడం అనేది మన మహిళా సంఘాలకు చాలా గొప్ప విషయం. మరి ముఖ్యంగా మరి యూత్ హాస్టల్స్ సంపూర్ణ సహకారంతో ఆవిడ వెళ్ళారని ఎప్పుడు చెప్తున్నారు ఆవిడ. అదే విషయంలో మనం అందరం కూడా అభినందించాలి. ఇవాళ అల్లూరు సీతారాముల యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షులు కంటేటి వెంకటరాజు గారు మన యూత్ హాస్టల్స్ చేస్తున్న సభ్యులు అభినందిస్తూ సత్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా ఆవిడని ఎలా అభినందించడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. యూత్ హాస్టల్ తరఫున ఫస్ట్ జాయిన్ అయ్యాక నేను చిత్రకూట వాటర్ ఫాల్ ఒకటి వెళ్ళానండి. తర్వాత తిరుపతి శేషాచలం అడవిలో ట్రెక్కింగ్ వెళ్ళామండి 3 days అది. తర్వాత ఏమో ఫ్యామిలీ క్యాంప్ వెళ్ళామండి. పూరి, కోనార్క్, భువనేశ్వర్ అది ఫ్యామిలీ క్యాంప్ వెళ్ళాం. తర్వాత 5వది సర్పాస్ హిమాలయాల 5 days ట్రెక్, 2 days ముందు ట్రైనింగ్ అయ్యాము. తర్వాత 5 days ట్రెక్. దాంట్లో మొత్తం ఎంత అలా అకామిడేషన్ అవి పెట్టి చాలా సేఫ్గా ఫుడ్ ఏంటి, వేరే అకామిడేషన్ ఏంటి, మొత్తం అన్నీ కూడా పూర్తి బాధ్యతతో ఉంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత ఆఫీసర్లు వీళ్ళు ఏ పొరపట్టి లేకోకుండా వీళ్ళు 15 రోజులు మంచు పర్వతాల్లో ఉండి ఇంత సేవ చేస్తున్నారా అని చాలా చాలా ఆనందం అనిపించింది. నాకు చాలా కృతజ్ఞత ఉన్నాను ఇండియా భీమవరం యూనిట్ తరఫున మా గొట్టుముక్కల వాణి గారు సర్పాస్ ట్రెక్కింగ్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా మన కంటేటి వెంకటరాజు గారు అల్లూరు సీతారామరాజు మెమోరియల్ హాల్ తరఫున సన్మానం చేయడం జరిగింది. చాలా అభినందించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.